ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని చూస్తే మ్యామ్ అనాలని నాకు జెన్యున్ గా అనిపించదు. మా ఇంట్లో ఒక అక్క, మా ఇంట్లో ఒక వదిన, మా ఇంట్లో ఒక మహాలక్ష్మి ఉంటే ఎలా ఉంటుందో ఆ పేరు లయ అని పెట్టేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ మిమ్మల్ని చూడగానే నాకు ఒకటి అనిపించింది మ్యామ్. ఒక పదాన్ని తీసేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. ఏం పదం? బ్యూటిఫుల్ అన్ని తీసేసి లయ అని పెడదాం అనుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ. ఎవరినైనా అందంగా ఉండే అమ్మాయిని చూస్తే మీరేమంటారు? చాలా అందంగా ఉంది, చాలా క్యూట్ గా ఉంది అనొచ్చు. అంటారు. అదే మా ఊర్లో అందమైన అమ్మాయిని చూడగానే చాలా అందంగా ఉన్నారు, మీరు లయ్యానా, మీరు లయ్యానా, మీరు లయ్యానా అని అడుగుతారు. బాగా మస్కా కొడుతున్నావు. అప్పుడే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఏంటి సంగతి? మిమ్మల్ని చూసి చాలా కుళ్ళుకుంటుంది ఒకటైతే. తెలీదు. చెర్రీ మేడం, అది ఎంత స్వీట్ ఉంటుంది, నాకంటే స్వీట్ లయ్యా అనే కుళ్ళుకుంటుంది చూసి. అది దాన్ని తినేద్దాం అయితే తినేద్దాం. మమ్మల్ని బాధ పెట్టి అమెరికా ఎందుకు వెళ్ళిపోయారు? మరి మా ఆయన అక్కడే కదా. మీకు పెళ్ళైపోయిందా మేడం? ఆయన వర్క్ ఇక్కడ జరగదు, అంటే అది కుదరని పని. అంటే ఇప్పుడు ఐటీ అనుకోండి, ఎక్కడైనా చేయొచ్చు. సో ఇది అలా కుదరదు, అందుకని అక్కడే ఉండాల్సి వచ్చింది. అంటే నేను ఇంకా మీరు 3rd క్లాసో 4th క్లాసో. ఇంకా బటరింగ్ ఆపవా మేడం? బటర్ అంటారు ఏంటి మేడం? అసలు మీ పక్కన నేను మీ మదర్లా ఉన్నాను నేను. చాలు ఇంకా. మేడం మీరు చెప్పండి, నన్ను దూరంగా చూసేవారు ఎప్పుడు, ఇంత దగ్గరగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఇంకా ముద్దుగా ఉన్నావు. ఇంకా అమ్మో భయపడ్డాను అనుకున్నాను. ఎందుకు? ఎంతో అందంగా బాగా రెడీ అవుతావు, చక్కగా మాట్లాడతావు, చక్కగా ఎనర్జెటిక్గా చేస్తావు. నాకు కొన్నిసార్లు లేజీ అవుతాను రెడీ అవ్వడానికి. సో అప్పుడు ఇంకా నేను సర్లే ఏదో ఒకటి అన్నట్టుగా వచ్చేస్తాను. సో కొన్నిసార్లు మూడ్ ఉంటుంది రెడీ అవ్వాలని. ఓకే ఆ రోజు ప్రిపేర్ అవుతాను. ఓకే సరే రెడీ అవుదాం ఇవాళ 2 గంటలు అంటే చాలా ఎక్కువ. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్, డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇంత కలర్ఫుల్, ఒక చిన్న రీల్ కి కూడా చాలా హడావడిగా రెడీ అవుతున్నారు. అవును. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరు రెడీ అయినా, ఎవరు అంత అందంగా ఉన్నా, ఈవెన్ మిమ్మల్ని చూసినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ మనం స్టేజ్ మీద చూసినప్పుడు కూడా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా చాలా అందంగా రెడీ అవడం అనేది కూడా ఆర్ట్తో పాటు ఒక ఓపిక కూడా కదా, ఒక పేషెన్స్ కావాలి దానికి కూడా. అది ఇంతసేపు క్యారీ చేసి మధ్యాహ్నం 1 నుంచి అంటే చాలాసేపు ఉన్నట్టు కదా. ఇది నేను ఎందుకు అడిగానంటే, మీరు చేసిన ఆ టైంలో నాకు తెలిసి మీకు మేకప్ అంటే కూడా నాకు తెలిసి సరిగా తెలియదేమో. అవును. జస్ట్ కాజల్ పెట్టుకొని, లిప్స్టిక్ పెట్టుకొని అట్లా చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలా కాంపిటీషన్. ఆ 10 మందిలో ఎవరైతే అట్లా పడుతున్నారో సడన్ గా ఎప్పుడు ఏ మెరుపు మెరుస్తుందో తెలియదు. కరెక్ట్. ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో తెలియదు. సో ఇంత కాంపిటీషన్ లో మళ్ళీ వచ్చారు మా కోసం. సో మీకు భయం వేస్తుంటది, అమ్మో నేను ఇప్పుడు ఇంత రెడీ అవ్వాలా, ఇంత చెయ్యాలా అని ఎప్పుడైనా అనిపిస్తుందా మ్యామ్ మీరు? అప్పుడు కూడా పెద్ద రెడీ అయ్యేదాన్ని కదా. అప్పుడు బాగా రెడీ అయ్యేవాళ్ళు, కానీ మనం కావాలంటే రెడీ అవ్వచ్చు, లేకపోతే సింపుల్ గా వెళ్ళొచ్చు. ఇది మన చాయిస్. సో ఇప్పుడు మనం సింపుల్ గా వెళ్తే ఏమైంది అంటే అదేం తప్పు కాదు, అదేమి ఇది కాదు. సో ఓకే పర్వాలేదు అని అప్పుడప్పుడు రిలాక్స్ అయిపోతుంది. ఇవాళ అయినట్టు. మేడం మీకు డ్రెస్సింగ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లో చిన్నప్పుడు పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు కూడా అంటే బెటర్, చాలా వరకు బెటర్. కానీ బట్ డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బట్టి పీపుల్ జడ్జ్ యూ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమైనా అంటే దాని ఆ ఒకేషన్కి తగ్గట్టు, ఈ ఇన్సిడెంట్కి తగ్గట్టు. ఇప్పుడు ఇంటర్వ్యూకి నేను బాగా రెడీ అయ్యి అవసరం లేదు. పీపుల్కి నా గురించి చెప్తున్నప్పుడు నేను ఎంత న్యాచురల్గా ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారని అదొకటి కూడా నమ్ముతాను. అందుకని కూడా. అండ్ మేజర్ రీజన్ ఇస్ బద్ధకం. ఇవాళ బద్ధకంగా ఉంది నా. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడే. ఆ పాట అసలు ఇప్పుడున్న సోషల్ మీడియా వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా. మేము అలానే డ్రెస్సింగ్, కొంతమంది కొంచెం షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. షార్ట్ డ్రెస్ వేసుకోవడం తప్పంటారా? నేను ఎవరికి అడ్వైస్ చేయనండి. అది నార్మల్గా నా నేచరే అది. ఎందుకంటే మనం అడ్వైస్ చేస్తే తీసుకుంటే దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు ఆల్రెడీ తెలుసు అనే ఫీలింగ్లో కొంతమంది.
చెప్తే ఓహో నువ్వు చెప్పావా అని ఒక రెస్పెక్ట్ఫుల్గా మనం చెప్పేది విని అర్థం చేసుకుని పోనీ అవునులే మీరు చెప్పారు కానీ నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తాను అని ఆలోచించే మైండ్ సెట్ చాలా తక్కువ మంది ఉంది ఇప్పుడు జనరేషన్కి. సో ఇప్పుడు ఈ జనరేషన్కి అసలు పిల్లలకే ఏమీ చెప్పలేకపోతున్నాము, చెప్పకూడదు గట్టిగా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన మా శివాజీ గారు ఈ సోషల్ మీడియాలో కానీ బయట కానీ అవన్నీ ఆయన ఈ డ్రెస్సింగ్ విషయంలో చాలా ఫేస్ చేశారు. సో ఆ టైంలో మీరు ఏదైనా ఆయనకి చెప్పడం కానీ లేదు ఆయన మీతో ఏదైనా షేర్ చేసుకోవడం కానీ? లేదండి, నేను యాక్చువల్లీ ఆఫ్టర్ వర్క్ నేను ఎక్కువ మాట్లాడిన ఆయనతో, అంటే ఆయనతో కాదు ఎవరితోనూ. వెళ్ళిపోయాక ఇప్పుడు వర్ష మీరు బాగా తెలుసు, ఇప్పుడు మీతో మాట్లాడాను, ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను, కానీ వెళ్ళిపోయాక ఇంకా నథింగ్. బట్ కానీ మళ్ళీ ఎప్పుడు ఇంకో 10 years అయ్యాకైనా సరే, ఇంకొక 20 years అయినాకైనా సరే వర్ష మళ్ళీ కనిపిస్తే మళ్ళీ వర్ష అనే మాట్లాడతాను. దట్ ఈస్ హౌ ఈవెన్ ఆయనతో కూడా. సో పెద్ద డిస్కస్ చేసింది ఏం లేదు. సో మీకేమనిపించింది మ్యామ్ అవన్నీ చూసినప్పుడు? ఆయన ఏమనుకున్నారో ఆయన చెప్పారు, అది ఎవరికి ఎలా కావాలో వాళ్ళు తీసుకుంటారు. బేసిక్లీ ఎవరికి ఏది సలహాలు తీసుకునే జనరేషన్ కాదు. మా మదర్ మా గ్రాండ్ మదరు మాకు చెప్పినప్పుడు మేము విసుక్కున్నా వినేవాళ్ళం, మాకు విసుగు అనిపించేది. ఆ టైంలో మీకు చెప్పేవారా మీ మదర్ వాళ్ళంతా ఇట్లా వేసుకోవద్దు ఇట్లా? డ్రెస్ అని కాదు, ఏదైనా సరే చెప్తారు. అమ్మ ఇది నేర్చుకుంటే నీకు మంచిది, అమ్మ నువ్వు కుకింగ్ నేర్చుకుంటే మంచిది, ఏదోటి వాళ్ళ సలహా వాళ్ళ ప్రకారం. అమ్మ నువ్వు మరీ లేట్గా లేవకు, అంటే నాకు తెలుసు రాత్రి అంతా చదువుకున్నావు అయినా కూడా ఒక పర్టికులర్ టైం తర్వాత లేవు, ఏదో వాళ్ళ ఉద్దేశం. అమ్మ నువ్వు బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నావు, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలి. వాళ్ళకి ఏమనిపించింది దీనికి ఏం లేదు, అది పేరెంట్స్ కాబట్టి వాళ్ళు చెప్తారు. కొన్నిసార్లు అబ్బా నాకు ఆకలి వేయట్లేదు కదా అని అనిపించేది, కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది కదా. సో వాళ్ళు చెప్పినప్పుడు మేము విన్నాము, విని మాకు కావాల్సితే చేసాం, లేకపోతే లేదమ్మా లేకపోతే ఆకలి వేయట్లేదు, కొంచెం బార్గెయిన్ చేసి మాకు కావాల్సినట్టు ఫైనల్గా చేసుకునేవారు. సో ఇప్పుడు అసలు పేషెన్సే లేదు వినడానికి.